హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మీరు ఫోన్ లో లేదా పీసీలో డౌన్లోడ్ చేసిన ఆధార్ డిజిటల్ కాపీని ఓపెన్ చేసినట్లయితే మామూలుగా దానిపై క్వశ్చన్ మార్క్ తో కూడిన ఎల్లో మార్క్ పై డిజిటల్ సైన్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. ఇది డిఫాల్ట్ గా మనం డౌన్లోడ్ చేసినప్పుడు డిజిటల్ సైన్ తో వెరిఫై చేసింది ఉండదు. దీనిపై మనమే ఓన్ గా సైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇది లీగల్ గా వ్యాలిడేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ని మనమే ఎలా సాల్వ్ చేసుకోవాలో లైవ్ లో చెప్తాను. సో మొదటగా ఆధార్ సైట్ నుంచి ఆధార్ కాపీని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీకు ఇదివరకే తెలిసిందే. సో వన్స్ ఆధార్ డౌన్లోడ్ అవ్వగానే దీనిని ఓపెన్ చేసే ముందు వన్స్ మీ పీసీలో అడోబ్ రీడర్ కి సంబంధించిన మినిమం 9.0 వర్షన్ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ పీసీలో అడోబ్ రీడర్ లేకుంటే ఇక్కడ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో అడోబ్ రీడర్ అని టైప్ చేస్తే సాఫ్ట్వేర్ చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో వన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వగానే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఆధార్ పీడిఎఫ్ కి అడోబ్ రీడర్ ఐకాన్ వచ్చేస్తుంది. తర్వాత దీనిని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇందులో ఆధార్ లో ఉన్న నేమ్ లోని ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లో, అలాగే ఆధార్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లోని ఇయర్ ని ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వ్యాలిడిటీ అన్నోన్ అని ఎల్లో క్వశ్చన్ మార్క్ పై మౌస్ కర్సర్ ని ఉంచి రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆప్షన్ వ్యాలిడేట్ సిగ్నేచర్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీది లేటెస్ట్ పీడిఎఫ్ సాఫ్ట్వేర్ అయితే కింద సిగ్నేచర్ వెరిఫైడ్ అని వచ్చేస్తుంది. ఒకవేళ రాకుంటే ఈ విండోలో సిగ్నేచర్ ప్రాపర్టీస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో షో సర్టిఫికేట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ విండోలో ట్రస్ట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు చూడొచ్చు అన్నిటికీ క్రాస్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు కింద యాడ్ ట్రస్ట్ ఐడెంటిటీస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అడోబ్ సెక్యూరిటీ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇఫ్ యూ చేంజ్ ద ట్రస్ట్ సెట్టింగ్ యూ విల్ నీడ్ టు రీవాలిడేట్ అని ఉంటుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అని బాక్స్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద సేమ్ దీనికి సంబంధించినవి 3 బాక్సెస్ ఓపెన్ అవుతాయి. అన్నింటినీ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు కింద ఓకే చేయండి. తర్వాత ఈ విండోలో కూడా ఓకే చేయండి. తర్వాత ఫైనల్ విండోలో వ్యాలిడేట్ చేసే ముందు ఇక్కడ మీరు లైవ్ లో గమనించండి, వ్యాలిడేట్ చేస్తున్నా. సో మీరు చూడొచ్చు ఇప్పుడు మన ఆధార్ లీగల్ గా డిజిటల్ సైన్ తో సక్సెస్ఫుల్ గా వ్యాలిడేట్ అయింది. ఇది ఇలా ఒక్కసారి చేస్తే నెక్స్ట్ టైం మీరు ఎవరి ఆధార్ డౌన్లోడ్ చేసినా ఆటోమేటిక్ గా వ్యాలిడేట్ చేసేసుకుంటుంది. తర్వాత దీనిని క్లోజ్ చేయండి. సో ఈ విధంగా మీరు కేవలం ఆధార్నే కాకుండా డిజిటల్ సైన్ ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా సరే ఒక్కసారి ఈ విధంగా సెట్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ పై డిజిటల్ సిగ్నేచర్ చేసే విధానం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.